తెలంగాణలో అతిపెద్ద రాజకీయ వివాదం ఈరోజు హైడ్రా. వాస్తవంగా వివాదం కాకూడదు. ఎందుకంటే చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమించినటువంటి అక్రమార్కుల భరతం పడతాను అంటే దానిపైన వివాదం ఎందుకు ఉండాలి? దానిపైన విమర్శలు ఎందుకు ఉండాలి? కానీ రోజు రోజుకు హైడ్రా పైన రాజకీయ వివాదం ముసురుకుంటోంది. ఈ రాజకీయ వివాదం నిజంగానే అసలు పేదల హక్కుల కొరక, మధ్యతరగతి ప్రజల హక్కుల కొరక, లేదా బడాబాబుల్ని కాపాడడం కొరక, ప్రభుత్వాన్ని వెన్నుదట్టి అవసరం వస్తే నిలదీసి అక్రమార్కుల భరతం పట్టమని చెప్పడానిక, లేదా పేద మధ్యతరగతి ప్రజల పేరు చెప్పి ప్రభుత్వ ఆపరేషన్ను నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న పన? ఇది సమాజంలో వస్తున్న చర్చ. ఇదిందో ఏది నిజమో నాకు కూడా తెలియదు, కానీ ఈ చర్చ మాత్రం జరుగుతుంది. సో ముందుగా మనకు అర్థం కావాల్సింది, ఈ హైడ్రా ఆపరేషన్ అంటే హైదరాబాద్ నగరంలో, ఆ మాటకొస్తే ఇతరత్ర కూడా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు దురాక్రమణకు గురయ్యాయా లేవా? దీనికి మొదలు ఆన్సర్ కావాలి. ఈ ఆన్సర్ చెప్పకుండా ఇక మొత్తం డొంక తిరుగుడు, అటని ఇటని, పలానా ఎందుకు ఆపినరు, ఇది డైవర్షన్ కొరకు చేస్తున్నారు, లేదు ఇది ఇంకో పలానా చోట ఎందుకు జరిగింది, పలానా చోట ఎందుకు ఈ చర్చలంతా ఉపయోగం లేదు. అందువల్ల ముందు రాజకీయ ఏకాభిప్రాయం, పొలిటికల్ కన్సెన్సస్ రావాలి. అందుకొరకు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి తక్షణం అఖిలపక్ష మీటింగ్ పెట్టి ప్రతిపక్ష పార్టీలకున్న అనుమానాల్ని, పౌర సమాజం నుంచి వ్యక్తమవుతున్న భయాందోళనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రభుత్వము ఆనెస్ట్ ఇంటెన్షన్తో ఈ కార్యక్రమం జరుగుతుంటే దాన్ని కన్సెన్సస్ రప్పించడం కూడా చాలా కీలకం. లేకపోతే డెమోక్రసీలో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసిన ప్రభుత్వ విధానాలకు అడ్డు తగులుతూనే ఉంటాయి అనేక పరిణామాలు. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వము దీన్ని హానెస్ట్ ఇంటెన్షన్తోనే మొదలుపెట్టి కొనసాగిస్తుంది అని అనుకున్నప్పుడు తక్షణం ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్కు తీసుకురావాలి. సో అఖిలపక్షంలో కులంకులా అయిపోతుంది కదా, ఏంటి అసలు ఆక్రమణలు జరిగాయా లేవా? జరిగితే వాటిని తిరిగి పునరుద్ధరించడం, ప్రభుత్వము పౌర సదుపాయాలుగా మార్చడం అవసరమా లేదా? ఇప్పుడు చెరువును గనక ఆక్రమించి ఉంటే ఆ ఆక్రమణ తొలగిస్తే ప్రజలకే లాభం కదా. ప్రజలకు వరద ముప్పు ఆగిపోతుంది, ప్రజలకు ఆ పర్యావరణానికి ప్రజలకు అనుకూలమైన పర్యావరణం ఏర్పడుతుంది. అందువల్ల దీనిపైన అఖిలపక్షం పెట్టి అన్ని ప్రశ్నలకు, అన్ని అనుమానాలకు ఒక పరిష్కారాన్ని వెతకాలి. ఇందులో ముఖ్యంగా కొన్ని చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి, పేదలకు, మధ్యతరగతి ఇళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు అని. ఈ నోటీసులు ఇచ్చారు అన్న వార్తలు సహజంగానే చాలామందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకంటే దశాబ్దాల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం కాదు, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం సామాన్య ప్రజలు గనక నివాసం ఉంటున్న ప్రాంతాలపైన హైడ్రా వెళ్ళదు అని నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ స్పష్టంగా చెప్పాడు. మీరు ఆ ఇంటర్వ్యూ చూసింటే మీకు అర్థమవుతుంది. మీకోసం మరొక్కసారి కూడా ఈ ఇంటర్వ్యూలోని బిట్టుని మీ ముందు చూపుతున్నాను. కానీ ఇక్కడ ఒక మేజర్ ఛాలెంజ్ రంగనాథ్ గారు ఏంటంటే, ఇప్పుడు ఫైన్, మీరు నాగార్జున కూలగొట్టారు, నాగార్జునకి ఏం ప్రమాదం ఉండదు, ప్రజలు కూడా ఆనందిస్తారు బడాబాబులకు కూలగొడితే. కానీ మీకు ఎక్కడ మేజర్ ఛాలెంజ్ వస్తుందంటే, చాలా చెరువుల దగ్గర గతంలో 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 40 ఏళ్ల కింద ఎవడో ఆక్రమించుకొని బిల్డింగ్ పర్మిషన్లు తెచ్చుకొని మున్సిపల్ అధికారులను, ఇతర అధికార వ్యవస్థలు మేనేజ్ చేసి లేఅవుట్ వేశారు. ఆ లేఅవుట్లో 40 ఏళ్ల కింద ఎవడో పాపం కష్టార్జితం పెట్టి మిడిల్ క్లాస్ వాడు కొనుక్కున్నాడు, వాడు ఇంకోరికి అమ్మాడు. అక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు, వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పేద మధ్యతరగతి ప్రజలు ఇలా చెరువుల FTA లోపల, బఫర్ జోన్లలో, నాలాల పైన
ఉన్న ఆస్తుల్ని ఏం చేస్తానన్నది ఇప్పుడు చాలా మంది నుంచి వస్తున్న ప్రశ్న. రైట్ సార్. సో దీనికి చాలా సింపుల్గా మనకి ఏంటంటే చూస్తే కోర్టు పరంగా చూస్తే కనుక ఎఫ్టీఆర్లో వచ్చే ప్రతి స్ట్రక్చర్ని తీసేయాలని సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చెప్తుంటాయి. బట్ ప్రాక్టికల్ గా చూస్తే మీరు అన్నది చాలా రైట్ వస్తుంది. ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, దాంట్లో మన హ్యూమన్ యాంగిల్ కూడా చూడాల్సి వస్తుంది. పేదవాళ్ళు ఎప్పుడో కొనుక్కొని బస్తీలు వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏది ఒక అపార్ట్మెంట్సో లేదా ఏదో కొనుక్కొని ఉంటారు. ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయాలనేది ప్రభుత్వం అభిమతం కానే కాదు అసలు. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇప్పుడు బేసికల్గా మనం రివైవ్ చేయాలంటే కొంత మనం ఏంటంటే అట్లీస్ట్ ఈ బిగ్ విగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మీరు చేస్తే కనుక నెక్స్ట్ గ్రాడ్యువల్గా సపోజ్ ఇప్పుడు మూసీ దగ్గర చూస్తున్నాం. మూసీ దాంట్లో ఏం చేస్తున్నారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ వచ్చాయి. వచ్చినప్పుడు వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఎక్కడ వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మూసీని ఎంక్రోచ్మెంట్స్ తీయాలంటే కనుక వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ ఏదో ఇచ్చి వాళ్ళకు కొంత కంపెన్సేషన్ పేజెస్ చేస్తున్నారు. రేపు బహుశా ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచన చేస్తాయేమో. అంటే ఇప్పుడైతే ఒకటి ఈ ప్రోగ్రామ్ ద్వారా హైడ్రా అయితే రంగనాథ్ అయితే రాడు, మన తన బలగాలం పట్టుకొని ధైర్యం 100%. ఎందుకంటే అందరికీ ఇప్పుడు అనుమానం ఏంటంటే, ఇప్పుడు నేను నవ్వుతూ చెప్తున్నా, మా కమ్యూనిటీకి మీరు ఇప్పుడు వచ్చారు కదా, మా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి మనది కూడా ఏమన్నా కూల్చారా అని. లేదు అంటే నవ్వుతూ జనంలో ఇప్పుడు అందరికి కావాల్సింది అంటే ఇలా పేద మధ్యతరగతి ప్రజలు తెలుసో తెలియకో, అఫ్కోర్స్ చట్టం తెలియకపోయినా శిక్ష అనుభవించాల్సిందే, కానీ బట్ ఒక మానవీయ కోణంతో ఉంటారు. హైడ్రా వాళ్ళ జోలికి ఇప్పుడైతే రాదు. 100%. అది క్లియర్గా ఏంటంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం కట్టుకొని వాళ్ళు కనుక ఇప్పుడు మీరు చూస్తే మనం బుమ్రుక్ దావలా అని చెప్పేసి మేము అక్కడ ఇది రాజేంద్ర నగర్ దగ్గర శాస్త్రీపురం లేఅవుట్ అక్కడ కూలగొట్టాము. అక్కడ చేస్తే డిమాలిష్ చేసినప్పుడు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ దాంట్లో జనాలు ఉన్నారు, అవి కూలగొట్టలేదే, అవి కూడా అనాథరైజ్డే. పక్కన ఏదైతే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయో అంటే కొడుతున్నారో వాటిని పర్మిషన్ లేకపోయినా మీరు వాటిని ముట్టుకోలేదు, పర్మిషన్ లేకుండా కానీ ముట్టుకోలేదు. ఎందుకంటే అది ఎప్పుడో వాళ్ళు 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచి ఉన్నారు అంటే కొంత విచక్షణ చూపెట్టాలి. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ హ్యూమన్ యాంగిల్ చూపించాల్సిన అవసరం ఉంది, ప్రాక్టికాలిటీ అనేది చూడాలి. ఎందుకంటే పబ్లిక్ ని తీసుకెళ్ళి అన్ని కొట్టి చెరువులో ఒకటి ఉంటే కనుక జనాలు ఏమవ్వాలి, సో అది కూడా ఆలోచన చేస్తాం. సో పబ్లిక్ ని ఆ యాంగిల్లో కూడా చూసేది ప్రభుత్వం. అన్నప్పుడు ఒక సమస్య రాదా అందులో, అవినీతి వస్తుంది, అప్పుడు ఆశ్రిత పక్షపాతం, అంటే ఇప్పుడు పర్మిషన్ లేని ఏవైనా పర్మిషన్ లేని అంటే మీరు ఒక దాన్ని కూలగొట్టి దాన్ని కూలగొట్టకపోతే కొత్త స్ట్రక్చర్స్ వస్తాయి కనుక దాన్ని చేయాలి. సో మనం పాత స్ట్రక్చర్స్ ని మనం కట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకుంటారు. పీరియడ్ అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయింది July 19th, అప్పటి నుంచి తీసుకోవాలి. హైడ్రా పుట్టినప్పటి నుంచి అంటే మీరు అంతే న్యాచురల్ గా ఆ టైం నుంచి ఏదైతే కొత్త స్ట్రక్చర్స్ వస్తున్నాయో అన్నిటి కూడా డిమాలిష్ చేయాలి. అంటే హైడ్రా పుట్టే సమయానికి నిర్మాణంలో ఉన్నది, నిర్మాణం జరుగుతున్నాయి, చేసినవి కూడా అన్ని అయ్యే ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఆల్రెడీ అంతకు ముందే నిర్మాణం పూర్తయిన వాటిని ముట్టుకోరు. పూర్తయి ఫ్యామిలీస్ వెళ్ళినాయి అన్ని కూడా గతంలో ఎప్పుడో వెళ్ళినాయి ఉంటే కనుక దాన్ని చేయము. ఎందుకంటే దాన్ని వాళ్ళు ఎప్పుడో కొని ఉంటారు, 5 ఏళ్ళు ఏంటది లేదా 3 ఏళ్ళు ఏంటొచ్చు 4 ఏళ్ళు ఏంటొచ్చు, దాంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి. దాన్ని టచ్ చేయడం అనేది దాని మీద పాలసీ గవర్నమెంట్ తీసుకుంటుంది డెసిషన్. బట్ మేము క్లియర్గా ఏంటంటే అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ముందు చెక్ చేయకపోతే ఇంకా దీనికి అంత ఉండదు, లేకపోతే ఎక్కడే ఆపుతాం మనం. దీన్ని ఆపడానికి ముందు అప్కమింగ్ స్ట్రక్చర్స్ మీద మనం పోదాము. చూడండి, ఈ వీడియోలో హైడ్రా కమిషనర్తో క్లియర్గా క్లారిటీ తీసుకున్నాం. 100% ముట్టుకోము అని వారికి ప్రభుత్వమే ఒక పాలసీ ఎవాల్వ్ చేస్తుంది తప్ప మేమైతే ముట్టుకోము అని హైడ్రా కమిషనర్ చెప్పింది మీరు చూశారు. మరి నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. మరి నోటీసులు ఎందుకు ఇచ్చారో హైడ్రా సమాధానం చెప్పాలి. హైడ్రా కమిషనర్తో మరో ఇంటర్వ్యూ కూడా అడిగాను, ఆయన సమయం దొరికితే ఖచ్చితంగా ఇస్తానన్నాడు. సో మరో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీ తరఫున ఆ ప్రశ్న స్ఫూర్తిగా అడుగుతాం. ఈలోగా ప్రభుత్వం అఖిలపక్ష మీటింగ్ పెట్టి ఈ ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది అంటే పేద మధ్యతరగతి ప్రజల సమస్యను ముందు పెట్టి బడాబాబులు తప్పించుకొని తమ ఆక్రమణలను కాపాడుకునే పని చేస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా పెద్దవారు ఆక్రమించుకుంటే వారిని సమర్థించలేరు, బహిరంగంగా వారిని సమర్థించలేరు. గనక ఈ ఆక్రమణలు తొలగించడము అనే హైడ్రా ఆపరేషన్ ఆగాలి అంటే ఖచ్చితంగా 2 ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తాయి. ఒకటి, పలానా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు, 2 పలానా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయావు. అందువల్ల ఈ 2 ప్రశ్నలకు తక్షణం రేవంత్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. పలానా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు అన్నది మొదటి ప్రశ్న. దానికి ప్రశ్న ఇంకో పలానా ఓవైసీ వాటికి ఎందుకు పోలేదు, ఎంఐఎం వాళ్ళ జోలికి ఎందుకు పోలేదని. నేను హైడ్రా కమిషనర్ అడిగినప్పుడు హైడ్రా వారు ఇచ్చిన నివేదికలో కూడా ఎంఐఎం ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్సీ
సంబంధించిన వాటికి వెళ్ళాము. ఈవెన్ పల్లం రాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నాయకుడు, అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు పల్లం రాజు భూములపైకి ఎందుకు వెళ్తారని. సో పల్లం రాజు దగ్గరికి వెళ్ళామన్నారు. తప్పనిసరిగా ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ మైత్రి అనే ఒక రాజకీయ అంశం ఉంది కనుక, పరోక్ష మైత్రి అని, అందువల్ల ప్రభుత్వానికి ముందు బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఎంఐఎం నాయకుల ఆక్రమణలపైన, అందులో ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలపైన వస్తున్న విమర్శలకు ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. అవి దురాక్రమణలు అయితే తక్షణం హైడ్రా ఆపరేషన్ దానిపైన ఉండాలి. అఫ్కోర్స్ విద్యా సంస్థలు అయితే దానికో విధానం ఉంది. అది ఓవైసీకైనా ఇంకెవరికైనా ఒకటే విధానం. అది ఆ విధానం ఏంటి అంటే అక్కడ కేవలం దురాక్రమణ మాత్రమే ఉండదు. ఆ ఆక్రమించుకొని విద్యా సంస్థలు వెలిసి ఉంటే వాటిని తక్షణం తొలగిస్తే ఆ విద్యార్థుల చదువు దెబ్బతింటుంది. అందువల్ల వాళ్ళకి సఫిషియంట్ నోటీస్ ఇచ్చి వెకేషన్ పీరియడ్లో వాటిని తొలగించాలి. అంతే తప్ప ఫస్ట్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఈ రాజకీయ పరంగా ఎదురవుతున్న ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాలి అంటే ప్రియారిటీ బేసిస్గా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వంలో ఉన్నవారిని కూడా వదలము అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పాడు. ప్రభుత్వం మాలోనూ ఉన్నారు అని కూడా అంగీకరించాడు కూడా. అలాగే సమాజంలో శక్తివంతులు, బలవంతులు, ప్రభుత్వం పైన ప్రభావం చూపేవారు కూడా ఉన్నారని నాకు తెలుసు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గతంలో అన్నారు. తనకు భగవద్గీత స్ఫూర్తి అని చెప్తూ అన్నారు. అందువల్ల ఇవాళ ప్రభుత్వ నిజాయితీకి ఒక అగ్ని పరీక్ష లాంటిది కాంగ్రెస్ నాయకులకు సంబంధించినవి, అలాగే ఓవైసీకి సంబంధించినవి, ఎంఐఎం నేతలకు సంబంధించిన వాటిపైన ఉన్న ఆరోపణల్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాలి. అవసరం వస్తే ప్రియారిటీ ప్రాతిపదిక పైన వాళ్ళపైకి వెళ్ళాలి. గాంధీ మహాత్ముని కథ మనకు తెలుసు. గాంధీ మహాత్ముని దగ్గరకు తల్లి బిడ్డను తీసుకొచ్చి, మా వాడు షుగర్ ఎక్కువ తింటున్నాడు, కొద్దిగా చెప్పండి గాంధీజీ గారు, మీరు చెప్తే ఆగుతాడు అంటే, ఒక నెల రోజుల తర్వాత రండమ్మా నేను చెప్తాను అన్నాడు. నెల రోజుల తర్వాత గాంధీజీ దగ్గరికి మళ్ళీ తీసుకెళ్తే, బాబు షుగర్ తినకూడదు, ఇది మంచిది కాదు, ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పాడు. తల్లికి ఆశ్చర్యం వేసింది. ఈ విషయం చెప్పడానికి నెల రోజులు ఎందుకు సమయం తీసుకున్నారు గాంధీ గారు అని అడిగితే, అమ్మా మీ బాబుకున్న అలవాటు నాకు కూడా ఉందమ్మా, మొదలు నేను మార్చుకొని తర్వాత మీ వాడికి చెప్పాను అన్నాడు. ఇది గాంధీ తాత సూత్రమే. గాంధీ మహాత్మునికి, ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాంధీ మహాత్ముడు ఆదర్శం అంటారు కనుక, ముందు మీ పార్టీ వాళ్ళను, మీ మిత్రపక్షాలుగా భావిస్తున్న వారి ఆక్రమణలు అడ్రస్ చేయండి. అవసరం వస్తే ఒక 4 రోజులు ఆగండి. ప్రతిపక్ష నేతలదైతే ఏం ప్రమాదం ఏముంచక అల్టిమేట్గా స్వపక్షానికి చెందిన వారిని తొలగించడం వల్ల ప్రజల్లో కూడా పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి సోదరినికి కూడా నోటీసులు ఇచ్చారు దుర్గం చెరువులు అన్నప్పుడు ఒక పబ్లిక్ ఒపీనియన్ పాజిటివ్గా జనరేట్ అయింది. సో ముఖ్యమంత్రి కూడా అంగీకరించాడు, ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నాయి, అలాగే సమాజంలో శక్తివంతులు, బలవంతులు, వీటికి ప్రియారిటీ ఇవ్వండి. గాంధీ తాత సూత్రాన్ని హైడ్రా ఫాలో కావాలి. రెండవది, తక్షణం పేద మధ్యతరగతి వారికి ఇచ్చిన నోటీసులను విత్డ్రా చేసుకోవాలి. వాళ్ళపైన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటన చేయాలి. ఈ దశలో మేము వాటిని ముట్టుకోవడం లేదు, సాధ్యమైనంత వరకు మానవీయ కోణంలో ఈ అంశాన్ని చూస్తాము. ఎక్కడైనా తప్పనిసరి అయితే వారికి ప్రత్యామ్నాయం చూపినాకనే వారి జోలికి వెళ్తాం, అప్పటిదాకా వాడి జోలికి వెళ్ళము అని చెప్పాలి. అలా చెప్పడం ద్వారా మీకు ప్రభుత్వానికి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే బలమైన ప్రజాభిప్రాయము హైడ్రాకు అనుకూలంగా నిర్మించబడుతుంది. ఇప్పటికే హైడ్రాకు అనుకూలంగా ఉంది, కానీ పేద మధ్యతరగతి అంశాలు ముందుకొచ్చినప్పుడు ఆ పబ్లిక్ ఒపీనియన్ వ్యతిరేకంగా కూడా మారుతుంది. అంటే ఇవాళ సమర్థించే వారు కూడా సామాన్యుడి విషయానికి వచ్చినప్పుడు ఈ ఆపరేషన్ సమర్థించడం సాధ్యం కాదు. ఎందుకంటే నేను డే 1 చెప్తున్నా మానవీయ కోణం ఉండాలి అని. అందువల్ల మానవీయ కోణం ఉండాలి కనుక ఈ హైడ్రా ఎక్కడైనా పేద మధ్యతరగతి ప్రజలకు నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఆ నోటీసులు విత్డ్రా చేసుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో హామీ ఇవ్వాలి, మేము మానవీయ కోణంతోనే దీన్ని జరుపుతాము అని. సో అలా ఇక ప్రత్యామ్నాయం చూపేటప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు
ఎలా నిర్వాసితుల సమస్యను అడ్రస్ చేయాలని. ఇప్పుడు చైనాలో, కొరియాలో, అర్జెంటీనాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం, నాకు గుర్తున్న చైనాలో షూకౌ ప్రాజెక్ట్ అనుకుంటాను. సో ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ స్టడీస్ ఏం చెప్పాయంటే ఎప్పుడైనా డిస్ప్లేస్ చేసే వ్యక్తికి బెటర్ లైఫ్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక చెరువు పక్కనో ఓ నాలా మీదనో 50 గజాల ఇల్లు కలిగిన వ్యక్తిని నువ్వు తొలగించాలి తప్పనిసరిగా అనుకుందాం. ఎందుకంటే ఇక తొలగించకపోతే సమస్య, వరద సమస్య పోదు అని. వారికి 100 గజాలు ఇంకో చోట ల్యాండ్ ఇవ్వు. ఇవాళ బడాబాబులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములు 100 ఎకరాలు ఉన్నాయి. నేను శాసన మండలిలో అడిగినప్పుడు ఆనాటి ఆర్థిక మంత్రి రోషయ్య సభలోనే సమాధానం చెప్పాను. ప్రభుత్వ భూములు దురాక్రమణకు గురవుతున్నాయి, ఆ దురాక్రమణ ఆపడానికే మేము అమ్ముతున్నామని కూడా చెప్పాను. సో నేను అనేది ఏంటంటే అలాంటి ప్రభుత్వ భూములు పెద్దల దురాక్రమణకు ఉన్నవి తీసుకోండి. అక్కడ ప్రత్యామ్నాయంగా వీరికి 50 గజాలు ఉన్న వారికి మార్కెట్ రేటు చూసి అంతకన్నా రెట్టింపు బెనిఫిట్ అయ్యేలా వారిని పునరావాసం చేయండి. పేదలే కదా వాళ్ళ పాపం, వారికి మినిమం అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు 50 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉన్న జీవితం నుంచి మెరుగైన జీవితం అందుతోంది. ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలు. ఎందుకు అభ్యంతరం చెప్తారు? సో ఈవెన్ ఊర్లకు ఊర్లు రీహాబిలిటేట్ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. బెటర్ లైఫ్ ఇవ్వండి. మీరు ఒక 100 గజాలలో ఇల్లున్నాడు, 100 గజాలు కానీ 150 గజాలు ఇవ్వండి. ఆ 50 గజాలు మామిడి చెట్లు పెట్టి ఇవ్వండి, 50 గజాలు గులాబీ పూల చెట్లు పెట్టి ఇవ్వండి. గులాబీ పూలు అంటే మళ్ళీ గులాబీ రంగు అంటే నచ్చకపోవచ్చు. సో ఇంకో పూల చెట్టు పెట్టండి, ఏమో ఇబ్బంది ఏముంటుంది. సో దానికి అనుగుణంగా మీరు ఇంకా బెటర్ లైఫ్ ఇస్తే ఒక వాష్రూమ్, టాయిలెట్లు నిర్మించి పెట్టండి, వాళ్ళకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో ఇలా మనం ఒక మానవీయ ప్రత్యామ్నాయాన్ని వెతకచ్చు. లేదు ప్రభుత్వ భూములు ఆక్రమించిన సరిపోవనుకోండి, వాళ్ళకు ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసినివ్వండి, అప్పటిదాకా ఆపండి. ఎందుకంటే ఇదేమి 6 నెలల్లో, ఏడాదిలో పూర్తయ్యే ఆపరేషన్ కాదు. అయితే ఈ మానవీయ ఆపరేషన్ కూడా చివరన జరగాలి. మొదలు ఈ చెరువులన్నీ పెద్దవాళ్ళు ఆక్రమించిన చెరువులన్నీ రిక్లెయిమ్ చేసి అందులో కలకలలాడే వాతావరణం ఉండి నీళ్లు కనబడితే చెరువులు విస్తరించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ముందట ఉండి అవసరం వస్తే ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటాతో నాడు నేడు అంటే నాడు నేడు అన్న మళ్ళీ పదం అది ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కానీ ఆ రోజు ఈరోజు పోనీ పేరు మార్చుదాం. సో ఆ రోజు ఇలా ఉండే బిఫోర్ హైడ్రా, ఆఫ్టర్ హైడ్రా అని మీరు కనుక ప్రజల ముందు ఒక చిత్రం పెడితే ప్రజలే అంగీకరిస్తారు. సో ఇది సాధ్యమైన మేరకు ఎక్కడన్నా పేదలు, మధ్యతరగతి ప్రజలు చెరువుల లేఅవుట్లో ఉన్నారనుకోండి, ఇవాళ వాళ్ళని తొలగించిన చెరువు రిక్లెయిమ్ కాదు, పరిస్థితులు మారిపోయాయి, వదిలేయండి. దాన్ని ఏమవుతుంది? ఇప్పుడు హైదరాబాద్లో ఒక 2,000 చెరువులు ఆక్రమయ్యాయి, 1000 చెరువులు అంటున్నారు. అందులో 10, 20 రెస్టోర్ చేయకపోతే హైదరాబాద్ పర్యావరణం మొత్తం కొంప మునుగుతుందా? అందువల్ల ఇలా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సింది లాస్ట్ స్టేజ్లో మాత్రమే పేద మధ్యతరగతి వారి గురించి ఆలోచించాలి. సాధ్యమైనంత మేరకు వాళ్ళకు తొలగించకూడదు. తప్పనిసరి ఎక్కడైనా తొలగించాల్సి వస్తే అంతకైనా మెరుగైన ప్రయోజనం ఉండాలి. అంటే ఆక్రమిత ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, మధ్యతరగతి ప్రజలు అడగాలి, సార్ మమ్మల్ని ఎప్పుడు తొలగిస్తారు సార్ అని, మమ్మల్ని ఎప్పుడు పునరావాసం ఇస్తారని. ఎందుకంటే పునరావాసమే మెరుగ్గా ఉన్నది అనుకోండి, ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది, సార్ మేము కూడా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, ఈ మూసి ప్రాంతంలో ఈ మూసి మురికిలో మురికై బతుకుతున్నాం, మాకు బెటర్ లైఫ్ ఇవ్వండి అని ప్రజలు అడుగుతారు. సో అందువల్ల ఇలా హైదరాబాద్ పెరుగుతోంది, విస్తరిస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది, రీజనల్ రింగ్ రోడ్ ధర కొరకు నగరం పెరుగుతోంది. సో 4th సిటీ రాబోతోంది. ఈ ప్రజల్ని మనం రీహాబిలిటేట్ చేయలేమా? అసాధ్యమా? అందువల్ల అలా ఆలోచించితే మాత్రం డెఫినెట్గా హైడ్రా పట్ల ప్రయోజనం ఉంటుంది. లేకపోతే బడాబాబులు, అక్రమార్కులు, రాజకీయ, ఆర్థిక ప్రముఖులు, సమాజంలో పేరున్న పెద్దలు వాళ్ళు చేసే పని ఏంటంటే పేదల విషయాలు ముందు పెడతారు. మనకేమనిపిస్తుంది, పేద మధ్యతరగతి ప్రజల గురించి అడుగుతున్నారు కదా అని అంటారు. కానీ పేదల మధ్యతరగతి ప్రజల పేరు చెప్పి పెద్దలు తప్పించుకోకూడదు, బడాబాబులు తప్పించుకోకూడదు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి విలాస నిర్మాణాలు ఉండకూడదు. అందువల్ల రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి, అయ్యా మీరు పేదలు, మధ్యతరగతి ప్రజల తరఫున నిలబడండి అవసరం. కానీ అదే సమయంలో అంతే గట్టిగా
అక్రమార్కుల పని పెట్టండి కూడా ప్రభుత్వాన్ని అడగండి. కానీ దీనికి దానికి లింక్ చేయకండి. పేదలు మధ్యతరగతి ప్రజల న్యాయమైన ధర్మమైన డిమాండ్లు అవి. నేను చాలాసార్లు చెప్పాను, వారు నిందితులు కారు. పేదలు మధ్యతరగతులు బాధితులు, అవినీతితో కూరుకుపోయినటువంటి ఈ వ్యవస్థ బాధితులు, బిల్డర్, పొలిటీషియన్, కాంట్రాక్టర్, బ్యూరోక్రాట్ నెక్సెస్కు బాధితులు. మీరు వాళ్ళని నిందితులుగా చూడకూడదు. ఎవడక్యూజుడు? నాలా పైన పెద్ద ఎత్తున ఒక విలాసభవనం కట్టుకున్నవాడు అక్యూజుడు. చెరువును ఆక్రమించి ఫామ్ హౌస్ కట్టుకున్నవాడు అక్యూజుడు. 50 గజాల ల్యాండ్ కొనుక్కున్నవాడు, లేదా కొనుక్కోకపోయినా జీవితం కోసం 5 దశాబ్దాలుగా అక్కడ ఉన్నవాడు నిందితుడు కాడు, బాధితుడు. బాధితుల్ని నిందితుల్ని ఒకటిగా చూడకండి. అది ప్రభుత్వము చూడకూడదు, ప్రతిపక్షాలు కూడా చూడకూడదు. మీరు స్పష్టంగా చెప్పండి, నిందితులు ఎవరు, బాధితులు ఎవరు. బాధితుల పక్షాన మాట్లాడుతున్న ప్రతి వారికి ఒక బాధ్యత ఉంటుంది. నిందితుల సంగతి తేల్చండి అని అంతే గట్టిగా మాట్లాడాలి. నిందితుల సంగతి తేల్చమంటున్న వారికి కూడా ఒక బాధ్యత ఉంటుంది. అంతే గట్టిగా బాధితుల పక్షాన నిలబడాలి. పేదలు మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడాలి. భూ ఆక్రమణదారుల భరతం పట్టమని అనాలి. ఈ రెండింటినీ సమానమైన స్పిరిట్తో మాట్లాడినప్పుడే నిజంగా మనం న్యాయం చేసిన వారు అవుతాం.